హాయ్ హలో వెల్కమ్ టు వీటీవీ హెల్త్. నేను మీ మధు. ఇక ఈరోజు కూడా మనం ఎక్కువగా బయట బజ్జీల బండి దగ్గర కనిపించాయనుకోండి, సాయంత్రం కాగానే బజ్జీలు తినడము, పునుగులు తినడము, అలాగే ఈవినింగ్ అయ్యిందనుకోండి, నైట్ ఎక్కడైనా సరే ఈ టిఫిన్ సెంటర్స్కి వెళ్ళడము, ఎక్కువగా మనం గుమగుమలాడే బోండాలు తింటూ ఉంటాం కదా. దానివల్ల మనకు ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయో దాంట్లో కొన్ని మాత్రమే ఇప్పుడు నేను మీకు చెప్తాను. అవి ఏంటంటే, ఎక్కువగా రెగ్యులర్గా మనం ఈ మైదా పిండితో చేసిన ఏ ఐటమ్స్ అయినా సరే అండి, మైదా పిండితో చేసినవి మనం తీసుకున్నట్లయితే మన చేతులారా మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవడానికి మనం డబ్బులు ఖర్చు పెడుతున్నట్టేనండి. ఎందుకనంటే ఇది తినడం వల్ల మనకు జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. ఆ జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం వల్ల మనం తిన్న ఆహారం అనేది జీర్ణం అవ్వకపోగా మలబద్ధకంగా మారుతుంది. కాబట్టి ఆ మలబద్ధకంగా మారడంతో మన ఒంట్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు అధిక బరువు పెరిగే అవకాశము మనకి ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనకి ఈ ఎక్కువగా పొట్టలు పెరగడము, అలాగే ఫ్యాట్ అవ్వడము, లావుగా కనిపించడము, ఇలాంటివన్నింటికి కూడా ఈ మైదా పిండి అనేది చాలా వరకు దారితీస్తుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, దీనివల్ల మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దయచేసి దీన్ని మీరు ఎక్కువగా మైదా పిండితో చేసిన ఫుడ్ ఏదైతే అవాయిడ్ చేస్తారో అప్పుడు మన బాడీని మనం రక్షించుకున్నట్లుగా ఉంటుంది. మన శరీరానికి ఏదైతే మనం మంచి ఆహారాన్ని ఇచ్చినట్లయితే అదే మనల్ని పెంచి పోషించేలాగా చేస్తుంది. కాబట్టి మీరు ఈ మైదా పిండిని అవాయిడ్ చేస్తారని అనుకుంటున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లలకు మాత్రం ఇలాంటి ఐటమ్స్ వాళ్ళు ఎంత మారం చేసినా కానీ మైదా పిండికి సంబంధించిన ఆహార పదార్థాలు మాత్రం పిల్లలకి స్లోగా అవాయిడ్ చేయడము, దాని గురించి వివరిస్తూ ఆరోగ్యం గురించి కూడా వారికి కొంచెం అవగాహన కలిగేలాగా మీరు ఎప్పుడైతే పిల్లలకి చెప్తారో వారు నెమ్మదిగా ఈ అలవాటును మానుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అలవాటుని మానుకోవాలని అనుకుంటున్నాను. అలాగే మన రక్తనాళాలలో ఉండే ఈ రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోవడంతో రక్తనాళాలన్నింటినీ కూడా ఇది బ్లాక్ చేస్తుంది. ఎందుకంటే అది క్లియర్గా మనకు ఈ రక్తనాళాలలో ఉండే రక్త ప్రసరణను కూడా నిలిపివేస్తుంది. కాబట్టి చాలా అనారోగ్య సమస్యలకు ఈ మైదా పిండి కారణం అవుతుంది. దాంట్లో కూడా ఎక్కువగా ఎముకలు బలహీనపడే అవకాశం మరింతగా ఉంది. ఎందుకంటే దాంట్లో కాల్షియం లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఎముకలు పెలుసుబారిపోతాయి. దానివల్ల మనకి ఎక్కువగా కూడా ఈ కీళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, కాల్షియం తగ్గడం వల్ల బోన్ అరిగిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి ప్లీజ్ అవాయిడ్ మైదా పిండి. సో మరొక అద్భుతమైన చిట్కాతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీటీవీ హెల్త్. వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి టిప్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.